పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి నారాయణ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఆమె పేరును ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ప్రతిపాదనకు ఆప్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ పరిణామంతో ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి పేరు ఖరారైంది. ఆప్ ప్రభుత్వంలో ఎడ్యుకేషన్, పీడబ్ల్యూడీ శాఖ మంత్రిగా అతిషి పనిచేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఢిల్లీ స్టూడెంట్లకు మెరుగైన విద్యను అందించాలన్న ఆప్ టార్గెట్కు అనుగుణంగా 43 ఏండ్ల అతిషి పనిచేశారు. కల్కాజీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేజ్రీవాల్, సిసోడియా అరెస్ట్ తర్వాత పార్టీని ముందుండి నడిపించారు. కేంద్ర వైఖరికి నిరసనగా దీక్ష చేశారు. అతిషి అడ్వకేట్ కావడం విశేషం. పర్యావరణ సమస్యలకు సంబంధించిన పలు కేసుల పరిష్కారానికి ఆమె కృషి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో పరిధిలో సెయింట్ స్టీఫెన్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఇంత ఉన్నత విద్యావంతురాలు కావడంతో మనీష్ సిసోడియా రాజీనామా అనంతరం విద్యాశాఖను ఈమె చేతిలో పెట్టారు. స్వతహాగా అడ్వకేట్ కావడంతో సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత న్యాయశాఖ బాధ్యతలు కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అతిషికి అప్పగించారు. ఇకపై నీతి నిజాయితీల విషయానికి వస్తే అతిషికి పాలన పరంగా మంచి పేరే ఉంది. ఆమెపై పెద్దగా అవినీతి ఆరోపణలు కూడా లేవు. ఆమె సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం అతిషి మొత్తం ఆస్తి ₹1,41,00,000 ఉన్నట్టు తెలిపింది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.